ఈయన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని దాదాపు 30 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ కు పాల్పడి, ఈయన బెట్టింగ్ పాల్పడడానికి కారణం ఏంటంటే వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ సర్వేలు చెప్పడము. తీరా కట్ చేస్తే రిజల్ట్ వచ్చిన తరువాత ఈయన దాదాపుగా 30 కోట్ల రూపాయలు నష్టపోయామని తెలుసుకుని జూన్ 5వ తారీఖున మీరు డేట్లు గుర్తు పెట్టుకోవాలి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. హాస్పిటల్లో చేరిస్తే జూన్ 9వ తారీఖున చనిపోయారు. జూన్ 4వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12 వరకు ముఖ్యమంత్రి ఎవరు? ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉప సర్పంచ్ సూసైడ్ చేసుకొని చనిపోతే దానిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్చర్ పెట్టారని చెప్పి ఇప్పుడు 1 సంవత్సరం తరువాత ఈయన మీద ప్రేమ వచ్చి రేపు వెళ్ళి ఈయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడంట, వీళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాడంట. మీకు చేతనైతే ఏదైనా ఆర్థిక సహాయం చేయండి, కానీ దానిలో కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు చూడు. ఇది ఎంత నీచమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు.